చిల్డ్రన్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు న్యూట్రిషన్లో సెకండ్ క్లాస్ చూడబోతున్నాం మనం. సో ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఏమేమైతే చూసామో ఒకసారి రీకాల్ చేసుకుందాం ఫాస్ట్గా. లేదంటే ఫస్ట్ క్లాస్లో చెప్పినటువంటి కొన్ని ఏదైతే చెప్పానో టాపిక్ అది అర్థం కాలేదంటే సెకండ్ క్లాస్ అర్థం కాదు, సెకండ్ క్లాస్లో చెప్పింది అర్థం కాలేదంటే థర్డ్ క్లాస్ అర్థం కాదు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ టాపిక్స్, ఇజంట్ ఇట్? సో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పానో చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ క్లాస్లో వచ్చేసి న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అంటే ఇంటేక్ ఆఫ్ ది ఫుడ్, ఓకే, ఆహారం లోపలికి తీసుకోవడాన్ని న్యూట్రిషన్గా చెప్పుకున్నాము. అండ్ ద మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్లో ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్లయితే వన్ ఈజ్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే ఏవైతే జీవులు వాటి యొక్క ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయో సో దట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. అండ్ ద సెకండ్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ద హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. సో హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే ఆల్రెడీ చూసాము, కొన్ని ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో, ఆర్గానిజం అంటే ఏదైనా బ్రతికి ఉన్నటువంటి జీవిని ఆర్గానిజం అంటాము. వర్డ్ని గుర్తుపెట్టుకోండి, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ద ఆర్గానిజం, ఓకే. సో ఆర్గానిజమ్స్, కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే వాటి ఫుడ్ కోసము వేరే వాటి మీద డిపెండ్ అవుతుంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ నోన్ యాజ్ ద హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్. Next, already we have seen in the autotrophic nutrition, that is a photosynthesis process. So this is a very vital and very important process in the world, which is going to release the oxygen into the atmosphere through this process only by the plants. So photosynthesis అంటే ఆల్రెడీ చెప్పాను, ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో కొన్ని పదార్థాలని ఉపయోగించుకొని వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ఆహారం అనేది గ్లూకోజ్ స్టార్చ్ రూపంలో ఉంటుంది, ఓకే. దాన్ని ఫోటోసింథసిస్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. అంటే గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఏంటి, లైట్ని, ఎయిర్ నుండి కార్బన్ డైఆక్సైడ్ని, భూమి నుండి వాటర్ని తీసుకొని అవి గ్లూకోజ్ లేదంటే పిండి పదార్థం లేదంటే స్టార్చ్ ఆహారాన్ని తయారు చేసుకుంటుంటాయి. దీన్ని ఫోటోసింథసిస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చెప్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లాస్ 1లో ఉంటుంది. కావాలంటే అది స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ లేదంటే ఐడియన్ ఎక్స్పెరిమెంట్ చూడండి. సో మనం ఈరోజు క్లాస్ 2 న్యూట్రిషన్లో క్లాస్ 2 గురించి చూద్దాం. సో మరి ఈ క్లాస్ 2లో మనం ఏం చదవబోతున్నామని చూసినట్లయితే photosynthesis, already we have already seen the definition of the photosynthesis in the class 1. Let us see in detail about the photosynthesis in the class 2 and some kind of relevant experiment which are related to the photosynthesis కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్ మన క్లాస్ 2లో చూడబోతున్నాం, రైట్. సో ఇక్కడ ఫోటోసింథసిస్ అని చెప్తున్నాను. ఫోటోసింథసిస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫోటోసింథసిస్ అంటే ఫోటో అంటే ఎక్కడ వచ్చిన ఫోటో అంటే లైట్ అని దీని అర్థం. ఫోటో అంటే ఏంటంటే లైట్. సింథసిస్ అంటే ఏంటంటే తయారు చేసుకోవడం. ఏం తయారు చేసుకుంటున్నాయి, గ్లూకోజ్, అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఆకుపచ్చని మొక్కలు ఏం చేస్తాయంటే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ జరుపుకొని, ఓకేనా, ఏం తయారు చేసుకుంటాయి, గ్లూకోజ్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. మరి ఈ ఫోటోసింథసిస్ కావాలంటే, జరగాలంటే ఏమేం కావాలి? సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు డూ ఫోటోసింథసిస్ ఫర్ ద ప్లాంట్స్? సో మనం ఇప్పుడు ఇంట్లో ఒక ఇడ్లీ తయారు చేయాలంటే ఏమేం కావాలి? ఇడ్లీ రవ్వ కావాలి, నెక్స్ట్ మినపప్పు కావాలి, సో ఇడ్లీ పాత్ర కావాలి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఇడ్లీ. ఇన్ ద సేమ్ వే ఫోటోసింథసిస్ జరగాలంటే కూడా కొన్ని మెటీరియల్స్ కావాలి. వాటినే ఫ్యాక్టర్స్గా చెప్పుకుంటాము, ఫోటోసింథసిస్ ఫ్యాక్టర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. దెన్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్? లెట్ us see. సో నేను చెప్పాను ఆల్రెడీ, గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఎయిర్ తీసుకుంటాయని చెప్పాను, ఓకే. అట్మాస్ఫియర్ నుండి ఎయిర్ తీసుకుంటున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ బై ద రూట్ సిస్టమ్, ఎవ్రీ ప్లాంట్ కూడా ఏంటి, మనకి రూట్ సిస్టమ్ ఉంటుంది. ఈ రూట్ సిస్టమ్ నుండి ఏం తీసుకుంటుంది, ఇది వాటర్ తీసుకుంటూ ఉంటుంది, ఇజంట్ ఇట్? అదేవిధంగా మనకి ఇవి లైట్ని కూడా తీసుకుంటూ ఉన్నాయి, రైట్. అజ్యూమ్ దట్ దిస్ ద సన్, డోంట్ లాఫ్, అజ్యూమ్ దట్ దిస్ ద సన్. సో సన్ నుండి ఏం తీసుకుంది, సన్ లైట్ కూడా తీసుకుంది. సో ప్లాంట్ ఏ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ ప్లాంట్ ఎయిర్ తీసుకుంది, వాటర్ తీసుకుంది, సన్లైట్ తీసుకుంది. సో ఏం తయారు చేసుకుంటుందని చూసినట్టయితే అల్టిమేట్గా ఫైనల్గా మనకి స్టార్చ్ అనేది మొక్కల్లో తయారు. అంటే ఈ స్టార్చ్ అనేది ఏంటి, ప్లాంట్స్ ఫుడ్. ఈ ఫుడ్ తయారు చేసుకొని అది వినియోగించుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఫోటోసింథసిస్లో మరి ఎయిర్ అంటే ఎయిర్లో ఏముంది అని చూసినట్లయితే
ఎయిర్లో నుండి ఒక స్పెషల్ కెమికల్ గ్యాస్ ఇది తీసుకుంటూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కార్బన్ డయాక్సైడ్. సో కార్బన్, సి అంటే కార్బన్, 2 అంటే ఎక్కడొచ్చిన డై, ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్గా చెప్పుకుంటూ ఉంటాం. సో అంటే ప్లాంట్స్ ఏం తీసుకున్నాయి, ఫోటోసింథసిస్ జరుపుకొని ఫుడ్ తయారు చేసుకోవాలంటే ఏం కావాలి, దానికి ఎయిర్లో ఉండి కార్బన్ డయాక్సైడ్ కావాలి. ఓకే రైట్. వాటర్ తీసుకుంటుంది. డూ యూ నో ద వాటర్ ఫార్ములా? ఎస్, నీటి యొక్క ఫార్ములా ఏంటి? H2O. నెక్స్ట్ అదేవిధంగా సన్లైట్ తీసుకుంది. దీని దగ్గర గ్రీన్ కలర్లో ఉందంటే వాట్ డస్ ఇట్ మీన్? దీని దగ్గర క్లోరోఫిల్ ఉంది. రైట్, ఇక్కడ చూద్దాం. గ్రీన్ కలర్లో చెట్టు గ్రీన్ కలర్లో ఉందంటే దాని దగ్గర క్లోరోఫిల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక మొక్క ఏదైనా సరే, ఒక ప్లాంట్ స్టార్చ్ లేదంటే గ్లూకోజ్ లేదంటే దానికి కావాల్సినటువంటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలంటే దానికి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్ కావాలి, అది ఎయిర్లో ఉంటుంది, తీసేసుకుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అంటే H2O కావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేం కావాలి? సన్లైట్ కావాలి. అదేవిధంగా ఇంకేం కావాలి? కంపల్సరీ దట్ ప్లాంట్ షుడ్ బీ ఇన్ ద గ్రీన్ కలర్. సో ఎందుకు గ్రీన్ కలర్లో ఉంటుందంటే దర్ ఇస్ ఏ స్పెషల్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ది ప్లాంట్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ ద క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేటువంటి ఆకుపచ్చని రంగులో ఉండేటువంటి ఒక వర్ణకం లేదంటే ఒక పదార్థం అనేది మొక్కల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్ టు డూ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఇన్ ద ప్లాంట్స్. అంటే మొక్కల్లో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే కావలసినటువంటి మెటీరియల్స్ ఇవి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఏమని చెప్తున్నాను? కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఇంకేం కావాలి? వాటర్ కావాలి, అంటే H2O కావాలి. సో ఇంకా ఏం కావాలి అని చూసినట్లయితే సన్లైట్ కావాలి, ఇజంట్ ఇట్? సో ఇట్ నీడ్స్ సన్లైట్. రైట్, ఇంకా ఏముంది ఇక్కడ? దీని దగ్గర ఏముంది మనకి? గ్రీన్ కలర్ పిగ్మెంట్. వాట్ ఈస్ దాట్? క్లోరోఫిల్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే మొక్క ఏమేమి తీసుకుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది, వాటర్ తీసుకుంది. జస్ట్ ఐ హావ్ రిటన్ హియర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ద వాటర్. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫోటోసింథసిస్. సో దాని దగ్గర ఆల్రెడీ క్లోరోఫిల్ ఉంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సన్లైట్ సమక్షంలో ఏం తయారు చేసుకుంటుంది మొక్క? స్టార్చ్ లేదంటే ఫుడ్ మెటీరియల్ తయారు చేసుకుంటుంది. ది సింపుల్ ఫార్మ్ ఆఫ్ ది స్టార్చ్ ఇస్ ద గ్లూకోజ్. ఏం తయారు చేసుకుంటుందంటే గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ చూసారు. ఆల్రెడీ వాటర్ యొక్క ఫార్ములా కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో చాలా వరకు యూ విల్ బి వెరీ ఫెమిలియర్. యూ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O formulas. You just need to remember only one formula of one substance here, the glucose, that is C6H12O6. This is the formula of the glucose. ఇంకా ఏమి జనరేట్ అవుతుందని చూసినట్లయితే H2O. ఇంకా ఏం జనరేట్ అవుతుంది? ఆక్సిజన్. అంటే మనకి చూడండి, ఎండాకాలంలో చెట్ల కింద పోయి నిలబడ్డప్పుడు చల్లగా ఉంటుంది. ఎందుకు చల్లగా ఉంటుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకుంటుంది, ఫలితంగా వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి రెండింటిని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకొని గ్లూకోజ్ దానికి కావాల్సిన ఫుడ్ని తయారు చేసుకుంటుంది, అదేవిధంగా వాటర్ని కూడా రిలీజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు చెట్ల కింద చల్లగా సన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో అందుకే నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇక్కడ వాటర్ రాస్తాను, అంటే వాటర్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కూడా. సో మనం రన్నింగ్ చేసేటప్పుడు లేదంటే ఎక్కడైనా మెడిటేషన్ చేసేటప్పుడు మంచిగా ప్రకృతి మధ్యలో ఉండి చేస్తే బాగుంటుంది అంటారు. ఎందుకు బాగుంటుంది అంటే చెట్ల నుండి మనకు కావాల్సిన, మనం బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మరి ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఏ ప్రాసెస్లో రిలీజ్ అవుతుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లోనే రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే సింపుల్గా ఫోటోసింథసిస్ ఈక్వేషన్, దీన్ని ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఉంటుంది. సో బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ 7th 8th మీకు కెమికల్ ఈక్వేషన్స్లో వస్తుంటుంది. ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎన్నైతే మాలిక్యూల్స్ ఉంటాయో ఈ యారో కిట్ వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అన్ని మాలిక్యూల్స్ అనేవి ఉండాలి. సో మీరు ఎగ్జామ్లో ఈ యొక్క ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అడిగితే బ్యాలెన్స్ చేయకున్నా జస్ట్ ఈ ఫార్ములా రాస్తే సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ బై ఇన్ ద క్లోరోఫిల్. So these plants are going to synthesize glucose, at the same time they release the
oxygen as well as the water. This is the photosynthesis equation which is put forth by the great scientist Van Nil. ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో వాన్ నిల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. సో ఇప్పటికి కూడా ఇదే యొక్క ఈక్వేషన్ని ఫోటోసింథసిస్కి యూజ్ చేస్తున్నారు. సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఒక్కోసారి 1 మార్క్ అడుగుతూ ఉంటాడు ఈక్వేషన్ రాయండి అనేసి. సో కాబట్టి యూ హ్యావ్ టు నాట్ బై హార్డింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈక్వేషన్ అండ్ యూ హ్యావ్ టు బై హార్డ్ ఇట్. ఓకేనా? సో సింపుల్. ఇక్కడ ఏంటి బట్టి పెట్టుకోవడము వద్దు. సో ఇక్కడ జస్ట్ మీరు ఈ యొక్క ఫోటోసింథసిస్ డెఫినేషన్ నేర్చుకోండి. ఫస్ట్ ఏంటి ఫోటోసింథసిస్కి ఏం కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి. సో ఇంకా ఏం కావాలి ఏం చూసినట్టయితే సన్లైట్ కావాలి, క్లోరోఫిల్ కావాలి. సో వీటినన్నింటిని ఉపయోగించి ఇంకేం తయారు చేసుకుంటుంది మొక్క అని చూసినట్టయితే గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. యూ జస్ట్ లెర్న్ ద ఫార్ములా ఆఫ్ ది గ్లూకోజ్, దట్స్ ఇట్. సో C6H12O6 అని నేర్చుకోండి. ఇది ఒకటే మీకు కొత్తవి దీంట్లో ఈ ఈక్వేషన్లో, ఇది ఒకటే కొత్తది. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆల్ ది థింగ్స్ ఆర్ ద ఓల్డర్ వన్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, ఇజంట్ ఇట్? సో ఇక్కడ గ్లూకోజ్తో పాటుగా మనకి వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ ద సేమ్ టైమ్ ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై ద వాన్ నిల్ సైంటిస్ట్. ఓకే, దెన్ లెట్ us see the next topic. So did you understand the photosynthesis equation? And you should very familiar with the equation of the photosynthesis, then only you can understand the next rest of the experiments. Let us see the Prestly experiment. Prestly. So Prestly అనేది scientist name, he is a great scientist. సో ఇతడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎనీ ఆర్గానిజం ఇన్ ద వరల్డ్ దే రిక్వైర్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫ్రమ్ ద ఎయిర్ ఇన్ ఆర్డర్ టు సర్వైవల్. అంటే ఏ జీవైనా సరే ప్రపంచంలో జీవించాలంటే ఈ గాలిలో ఏదో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన లేదంటే ఈ గాలిలో ముఖ్యమైనటువంటి అంశం ఏదో ఉంది అనేసి అది నిరూపించడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ అ ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్. సో ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, సో దాని ద్వారా వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అనేది క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఇతడు ఒక బెల్ జార్ తీసుకున్నాడు. సో దిస్ ఇస్ ద బెల్ జార్ అండ్ హీ ఇన్సర్టెడ్ ఎ బర్నింగ్ క్యాండిల్ ఇన్ ద బెల్ జార్. సో బెల్ జార్లో ఏం చేస్తాడంటే ఒక బర్నింగ్ క్యాండిల్ని ఇన్సర్ట్ చేశాడు. సో ఏమవుతుంది, సో ఏదైనా సరే మండాలంటే డెఫినెట్లీ ఇట్ నీడ్స్ ఎయిర్, రైట్? సో ఏదైనా మండాలంటే కంపల్సరీ ఏం కావాలి, గాలి కావాలి. గాలిలో ఏముంటే మండుతుంది తెలుసా? సో నెక్స్ట్ విల్ సీ దాట్. ఓకే, సో కాసేపు మండిన తర్వాత ఏమవుతుందంటే ఎక్స్టింగ్విష్ అయిపోతుంది, అంటే ఆరిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేశాడంటే అగైన్ he did the same, he repeated that same experiment again. So in the bell jar, so he inserted again burning candle as well as a mouse. సో ఒక మౌస్ని, ఒక ఎలుకని లేదంటే ఒక ర్యాట్ని, అదేవిధంగా బర్నింగ్ క్యాండిల్ని కూడా రెండింటిని కూడా బెల్ జార్లో పెట్టడం జరిగింది. సో కాసేపటి తర్వాత ఏమైందంటే సో ఇది ఎక్స్టింగ్విష్ అయిపోయింది, అంటే ఆరిపోయింది. అండ్ ది ర్యాట్ డైడ్ ఇన్ ద బెల్ జార్. సో ఇవి రెండు కూడా చచ్చిపోయాయి. సో ఇది ర్యాట్ చనిపోయింది, ఇది ఆరిపోయింది. సో తర్వాత ఏం చేశాడంటే అగైన్ హీ రిపీటెడ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. బెల్ జార్ తీసుకున్నాడు. సో దిస్ ద ఫస్ట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ అండ్ దిస్ వన్ ఇస్ ద థర్డ్. సో ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇక్కడ బెల్ జార్లో సేమ్ క్యాండిల్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ర్యాట్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ర్యాట్తో పాటుగా he took a mint plant and he inserted in that. సో ఒక చిన్న పాట్ తీసుకొని దాంట్లో మింట్ అంటే పుదీనా ప్లాంట్ తీసుకొని ఆ పుదీనా ఉండేటువంటి ఆ ప్లాంట్ని కూడా ఈ యొక్క బెల్ జార్ లోపల వైపు పెట్టడం జరిగింది. సో మరి ఇక్కడైతే చనిపోయాయి, ఇక్కడ చనిపోలేదు. ఎందుకు చనిపోలేదంటే
నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి ఒక్క జీవి జీవించాలంటే తప్పకుండా గాలి పీల్చుకోవాలి. ఆ గాలిలో ఏదో ఒక అంశం, ముఖ్యమైనటువంటి అంశం అనేది మనకి బ్రతుకునిస్తూ ఉంటుంది, జీవులని బ్రతకనిస్తూ ఉంటుంది. సో ఆ అంశం ఏదైతే ఉందో ఆ అంశం అనేది ఈ చెట్టు ద్వారా వస్తుందని ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూఫ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, so the essential thing which is present in the air which is taken by the candle and the rat is replaced by the mint plant అని చెప్పడం జరిగింది. So that they are alive in the bell jar. సో ఏం చెప్పాడంటే, ఈ బెల్ జార్లో ఉన్నటువంటి క్యాండిల్ మండటానికి, అదేవిధంగా ఎలుక బ్రతకటానికి కావలసినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇక్కడ చనిపోయాయి కదా, సో ఇక్కడ బ్రతికే ఉన్నాయి. ఎందుకు బ్రతికున్నాయంటే వాటికి కావలసినటువంటి అంశం ఏదైతే గాలిలో ఉందో ఆ అంశాన్ని మొక్కలు ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ మీన్స్ ది ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్ సర్వైవల్ ఆఫ్ ది అదర్ ఆర్గానిజమ్స్ అనేసి ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ చెప్పాడు. అంటే భూమిపైన ఉన్నటువంటి ఏ జీవులైనా జీవించాలంటే తప్పకుండా గాలిలో ఏదో ఒక ముఖ్యమైన పదార్థం అంటే ఆక్సిజన్, దాని ప్రాణవాయువు అంటున్నాం మనం కదా. సో ప్రాణవాయువుని తీసుకుంటేనే బ్రతాం. ఈ ప్రాణవాయువు లేదంటే ఆక్సిజన్ లేదంటే ఎసెన్షియల్ మెటీరియల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్స్పెరిమెంట్ తోటి ఏమవుతుందంటే, ప్లాంట్స్ నుండి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం అనేది అట్మాస్ఫియర్ రిలీజ్ అవుతుంది, దాని ద్వారా మిగిలినటువంటి జీవులు బ్రతుకుతున్నాయనేసి ఈ ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ లెట్ us see the next one. Once just before going to the next experiment, we'll just recall the equation of the photosynthesis, isn't it? So if we recall that, what we are going to learn in the next experiment, we'll see that. So just we'll recall the photosynthesis equation. So what do we need for the photosynthesis? We need carbon dioxide, isn't it? And what do we need? We need water. What is going to be produced in the photosynthesis process? Photosynthesis process లో ఏమి వస్తుంది మనకి అని చూసినట్లయితే గ్లూకోజ్. ఏం కావాలి మనకి? ఇంకా దీనికి లైట్ కావాలి, సన్లైట్ కావాలి. ఇంకా ఏం కావాలని చూసినట్లయితే క్లోరోఫిల్ కావాలి. సో దీంట్లో ఇంకా ఏం రిలీజ్ అవుతుంది? వాటర్ రిలీజ్ అవుతుంది. ఇంకా ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఎక్స్పెరిమెంట్ చూడబోతున్నాము. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అవసరము. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే లైట్ కావాలి. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, after few minutes. Okay, so let us see what is the first thing. Here we need carbon dioxide is essential for photosynthesis. So what is essential for photosynthesis? Carbon dioxide is essential. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి కంపల్సరీ అవసరం అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మరి దీని గురించి మనకు ఎక్స్పెరిమెంట్ ఉంది. దిస్ ఈజ్ ప్రపోజ్డ్ బై మోల్స్ అనే సైంటిస్ట్ మనకి ఏంటంటే, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్కి కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది. సో దట్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో నోన్ యాజ్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఎందుకు హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటామో నెక్స్ట్ చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ పాటెడ్ ప్లాంట్. పాటెడ్ ప్లాంట్ అంటే తెలుసు కదా, ఇంట్లో మనకి ఈ కుండీలో పెరుగుతూ ఉంటాయి కదా మొక్కలు. సో వాటిని ఏమంటామంటే పాటెడ్ ప్లాంట్స్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. సో ఈ పాటెడ్ ప్లాంట్ని ఏం చేయాలంటే ఫస్ట్ డీస్టార్చ్ చేయాలి. సో ఈ యొక్క లీవ్స్లో ఏముంటుంది మనకి? లీవ్స్లో మనకి స్టార్చ్ అనేది ఉంటుంది కదా. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది స్టార్చ్. ఓకే, లీవ్స్లో ఏంటంటే స్టార్చ్ ఉంటుంటుంది. సో ఈ మొక్కని ఏంటంటే డీస్టార్చ్ చేయాలి. డీస్టార్చ్ అంటే ఈ ఆకుల నుండి ఏంటంటే స్టార్చ్ని తీసేయాలి. ఎలా తీసేస్తాం? డైరెక్ట్గా చేయబెట్టి తీయగలుగుతామా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రిమూవ్ ద స్టార్చ్ బై యూజింగ్ అవర్ హ్యాండ్స్ ఫ్రమ్ ద లీవ్స్, ఇజంట్ ఇట్? సో దెన్ వాట్ టు డూ? ఏం చేయాలి అని చూసినట్లయితే, you just kept this potted plant in the dark for 2 to 3 days.
సో దీన్ని ఏం చేయాలి, తీసుకెళ్ళేసి ఒక రూమ్లో పెట్టేసేయాలి. ఎక్కడ కూడా లైట్ ఎండ్ అనేది ఏమీ పడకూడదు. అలా పడనట్లయితే ఏం చేస్తుందంటే ఈ యొక్క లీవ్స్లో ఉండేటువంటి ఈ యొక్క స్టార్చ్ ఏదైతే ఉందో మొక్క మొత్తం కూడా వినియోగించుకుంటుంది. నౌ ద లీవ్స్ ఆర్ ఎంప్టీ. సే ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద లీవ్స్. సో నా చేతిలో లీవ్స్ అనుకోండి. సో ఈ లీవ్స్లో స్టార్చ్ ఉంది. సో మొక్క ఏంటంటే రూమ్లో పెట్టినప్పుడు ఏంటి, ఇక్కడ ఉండేటువంటి స్టార్చ్ మొత్తం కూడా వినియోగించాను. నౌ దీస్ మై హ్యాండ్స్ ఇన్ ద సెన్స్ ది లీవ్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ ఎంప్టీ. సో ఇక్కడ లీవ్స్ అనేవి మొత్తం కూడా ఎంప్టీ అయిపోతాయి. డి అని ఎక్కడ వచ్చినా కానీ రిమూవల్ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ ఎక్కడ వచ్చినా మీకు కెమిస్ట్రీలో చాలా వస్తూ ఉంటుంది. డి అంటే రిమూవల్. సో అంటే ఆకుల్లో నుంచి స్టార్చ్ తీసివేయడాన్ని ఏమంటామంటే డీ స్టార్చ్ అంటాం. సో ఇక్కడ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్. సో డి అంటే రిమూవల్. నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ ప్లాంట్ తీసుకున్నాము, డార్క్ రూమ్లో పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఏం చేస్తామంటే నౌ సి. So I took the potter plant which is already de-starched by keeping it in the dark room for 2 to 3 days. And now I selected a long narrow leaf from the plant. So I'm not detaching this leaf from the plant. So దీన్ని తీసేసుకున్నాను, బయట తీసుకున్నాను, పెట్టేసుకున్నాను. And here in other hand, so what I took is సో వైడ్ మౌత్ అంటే వెడల్పుగా మూతి ఉన్నటువంటి ఒక సీసాని తీసుకున్నాను. సో ఐ టుక్ ఎ వైడ్ మౌత్ బాటిల్. సో దిస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సో ఈ ఒక బాటిల్, ఒక సీసాని తీసుకున్నాను. సో దాని యొక్క మూతి ఏంటి, వెడల్పుగా ఉంది. సో దీంట్లో ఏం చేశానంటే పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనే కెమికల్ని దీంట్లో పోసాను. సో దిస్ ద పొటాషియం హైడ్రాక్సైడ్ విచ్ ఐ poured into the bottle. లేదంటే పొటాషియం హైడ్రాక్సైడ్, లేదంటే పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ అంటే చిన్న మట్టి ముద్దలు లాంటివి ఉంటాయన్నమాట. సో పెల్లెట్స్ అయినా వేయచ్చు, లేదంటే పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్నైనా నీరులాగా ఉంటుంది. సో దాన్నైనా పోయచ్చు. ఎంత పోయచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక 5 ml వరకు పోయచ్చు. పోసిన తర్వాత ఏం చేయాలంటే వి షుడ్ క్లోజ్ దిస్ మౌత్ ఆఫ్ ది బాటిల్ విత్ ద స్ప్లిట్ కార్క్. కార్క్ అంటే ఏంటంటే బెండుతో చేయబడినటువంటి మూత. సో మూతతో ఏం చేస్తున్నాం, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. దీన్ని మౌత్ ఆఫ్ ది బాటిల్ని క్లోజ్ చేస్తున్నాం. ఎలాంటి కార్క్ అని చూసినట్లయితే ఇట్ ఈస్ స్ప్లిట్ కార్క్. స్ప్లిట్ కార్క్ అంటే ఏంటంటే దీని యొక్క మూత ఏదైతే ఉందో అది రెండుగా చీల్చబడి ఉంటుంది మధ్యలోకి. ఇలా ఎందుకు చీల్చబడి ఉంటుందంటే వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ దిస్ లీఫ్ ఇన్ టు ద బాటిల్ through that split, isn't it? సో ఇలా చేసిన తర్వాత స్ప్లిట్ కార్క్ పెట్టేస్తున్నాం. దాన్ని పెట్టిన తర్వాత జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ దిస్ హాఫ్ ఆఫ్ ది లీఫ్. హియర్ అబ్జర్వ్ దిస్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ హాఫ్ ఆఫ్ ది లీఫ్ ఇన్ టు ద బాటిల్. So this is the bottle and split cork. Through the split cork I am inserting the half of the leaf into the bottle. So where already I have poured the KOH solution into the bottle. So this is the KOH solution, and I am just keeping this whole experiment in the sunlight for 3 to 4 hours. సో ఏం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ అంతా కూడా తీసుకెళ్ళేసి ఎండలో పెడుతున్నాను. ఒక 3 నుంచి 4 గంటలు, 4, 5 ఎన్నైనా కావచ్చు. సో ఇలా ఎండలో పెట్టేస్తున్నాను కంప్లీట్ ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ని. సో ఇక్కడ ఏమవుతుంది అని చూసినట్లయితే ది KOH, ది కెమికల్ విచ్ వీ హ్యావ్ poured ఇన్ ద బాటిల్ హ్యాస్ ఎ గ్రేట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఈ KOH ఎందుకు పోసామంటే దాని యొక్క లక్షణం ఏంటంటే దాని చుట్టూ ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేసుకోవడము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ KOH ఏం చేస్తుందంటే ఈ యొక్క సీసాలో, ఈ యొక్క బాటిల్లో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో, ఎయిర్ ఉంటుంది కదా బాటిల్లో, సో ఆ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఈ KOH అనేటువంటి కెమికల్ అనేది మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. నౌ నో CO2 ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బాటిల్. సో ఇక్కడ చూద్దాం ఏమవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి మొత్తం కూడా ఎండలో పెట్టడం జరిగింది. సో ఇలా ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ లీఫ్ ఏదైతే ఉందో ది అవుట్ సైడ్ పోర్షన్ ఆఫ్ ది బాటిల్, ఓకే, విచ్ ఈస్ ప్రజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాటిల్. సో ఇట్స్ గోయింగ్ టు గెట్ ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్, isn't it? సో ఇక్కడ బయట ఉండేటువంటి ఆకు అంటే ఆ యొక్క సీసా బయట ఉండేటువంటి ఆకు ఎండ వస్తూ ఉంటుంది దానికి. అదేవిధంగా ఇట్స్ గోయింగ్ టు గెట్ ద వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్, isn't it?
సో ఇక్కడ నుండి ఏంటంటే ప్లాంట్కి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, ఇక్కడ లీఫ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ పోర్షన్, ఈవెన్ ద పోర్షన్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద బాటిల్ ఆల్సో గెట్స్ ద వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్. సో లోపల ఉండేటువంటి పోర్షన్ కూడా వాటర్ వస్తుంది, లోపల ఉండే పోర్షన్ కూడా ఎండ దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు గెట్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఏమవుతుంది, బయట ఉండే పోర్షన్కి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో మనం ఇక్కడ స్ప్లిట్ కార్క్ మొత్తం కూడా పెట్టేసిన తర్వాత దీని చుట్టూ కూడా లోపలికి గాలి ఎంటర్ కాకుండా ఏం చేస్తామంటే వ్యాజ్లిన్ పూసుకున్నాం. చలికాలం చేతులు పగిలితే పూసుకుంటాం కదా వ్యాజ్లిన్, ఆ వ్యాజ్లిన్ ఇక్కడ దీని చుట్టూ కూడా పూసేస్తాం. సో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద బాటిల్. బాటిల్ లోపలికి ఇది ఈ యొక్క వ్యాజ్లిన్ పూయడం ద్వారా ఎలాంటి గాలి లోపలికి వెళ్ళదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బాటిల్. ఎందుకు లేదు అంటే ఇక్కడ నుండి కార్బన్ డైఆక్సైడ్ని KOH అనేది పీల్చేసుకుంది మొత్తం. సో ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ది హాఫ్ లీఫ్ పార్ట్ విచ్ ఇస్ ఇన్సైడ్ ద బాటిల్, ఇట్ డజంట్ గెట్ ద కార్బన్ డైఆక్సైడ్. As the KOH absorbed the whole carbon dioxide which is present inside the bottle, so it doesn't get the carbon dioxide, isn't it? సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆకు యొక్క సగభాగానికి కార్బన్ డైఆక్సైడ్ దొరకదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫోటోసింథసిస్ కావాల్సిన ఏవైతే మెటీరియల్ ఉందో అంతా కూడా ఈ హాఫ్ లీఫ్కి, అంటే ఈ బాటిల్ బయట ఉండే హాఫ్ లీఫ్కి దొరికింది. సో లోపల ఉండేటువంటి హాఫ్ లీఫ్కి మాత్రము కార్బన్ డైఆక్సైడ్ తప్ప మిగిలినవన్నీ దొరికాయి. సో ఆఫ్టర్ 4 hours ఏం చేద్దామంటే యూ జస్ట్ ప్లగ్ దిస్ లీఫ్. సో దీన్ని ఏం చేయాలంటే అది మొక్క నుండి వేరు చేయాలి. యూ జస్ట్ డిటాచ్ ద లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్. సో ప్లాంట్ని నుండి డిటాచ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనము దీన్ని అయోడిన్ టెస్ట్ చేయాలి. సో ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ హౌ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ద స్టార్చ్ ప్రెసెన్స్ బై యూజింగ్ ద అయోడిన్ సొల్యూషన్, ఇజంట్ ఇట్? సో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తాము. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే హాఫ్ లీఫ్ విచ్ ఇస్ ప్రజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాటిల్ ఇట్ టర్న్స్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్. So this is the part which is outside of the bottle, it turns into the blue black color. So as the starch is present outside of the bottle, so it becomes blue black color. బ్లూ బ్లాక్ కలర్లోకి మారిపోయింది. సో మరి లోపల ఉన్న బ్లూ బ్లాక్ కలర్లోకి మారిందంటే ఇది బ్లూ బ్లాక్ కలర్లోకి మారలేదు. సో ఇట్ ఈస్ ఇన్ ద పేల్ వైట్ ఆర్ పేల్ yellow కలర్ ఇన్ ద కలర్. సో ఎందుకు ఇది పేల్ వైట్ కలర్లో ఉందని చూసినట్లయితే ఇక్కడ లోపల వైపు కార్బన్ డైఆక్సైడ్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్కి కంపల్సరీ కావాలనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ పుట్ ఫోర్త్ బై ద మోల్స్, ది గ్రేట్ సైంటిస్ట్. సో హాఫ్ లీఫ్ అని ఎందుకు అంటున్నామంటే మనకి ఈ హాఫ్ లీఫ్ని బాటిల్లో పెడుతున్నాం, హాఫ్ లీఫ్ బయట ఉంటుంది కాబట్టి దీన్ని హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్తూ ఉన్నాము. ఇస్ ఇట్ క్లియర్? సో దీన్ని బట్టి ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కంపల్సరీ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే కంపల్సరీ కార్బన్ డైఆక్సైడ్ కావాలనేది తెలుస్తూ ఉంటుంది. ఐ జస్ట్ బ్రష్ ఇట్ వన్స్ అగైన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో మనం ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకుంటాము, దాన్ని ఏం చేస్తామంటే 2 to 3 days మనం ఏంటంటే డార్క్ రూమ్లో పెడతాం ఇన్ ఆర్డర్ టు డీస్టార్చ్ ద లీవ్స్ నుంచి స్టార్చ్ మొత్తం కూడా తీసేయడానికి. సో మరి పెట్టకుండా చేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా బ్లూ బ్లాక్లోకి మారుతుంది, ఎందుకంటే స్టార్చ్ ఉంది కదా లీవ్స్లో, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఏంటంటే పెట్టేసి దాంట్లో ఉండే స్టార్చ్ని మొత్తం కూడా తీసేస్తాం. తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక బాటిల్ తీసుకుంటాము, ఆ బాటిల్ స్ప్లిట్ కార్క్ పెడతాము, దానిలో ఏం చేస్తాము KOH సొల్యూషన్ కానీ KOH పెల్లెట్స్ కానీ దాంట్లో వేయడం జరుగుతుంది. సో దాని తర్వాత దానికి స్ప్లిట్ కార్క్ పెట్టేసి దాని చుట్టూ కూడా వ్యాజ్లిన్ పోస్తాం. పూసేసి ఇక్కడికి వచ్చేసి ఈ పాటెడ్ ప్లాంట్లో ఉన్న ఒక లీఫ్ని తీసుకొని దాంట్లో హాఫ్ ఆఫ్ ది లీఫ్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ టు ద బాటిల్ త్రూ ద స్ప్లిట్, ఇజంట్ ఇట్? పెట్టేసిన తర్వాత దాని చుట్టూ కూడా వ్యాజ్లిన్ లేదంటే ఏదైనా గ్రీస్ కానీ రాయొచ్చు, ఎందుకంటే బయట నుండి ఎయిర్ లోపలికి ఎంటర్ కాకుండా వీఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్, ఇజంట్ ఇట్? తర్వాత ఏమవుతుంది, ఈ హోల్ ఎక్స్పెరిమెంట్ని తీసుకెళ్ళి ఎండలో అలాగే పెట్టేస్తాము. పెట్టినప్పుడు మనకి ఈ బయట ఉండేటువంటి హాఫ్ పార్ట్కి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కావాల్సిన మెటీరియల్, ఫోటోసింథసిస్ మెటీరియల్ కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. సో లోపల ఉండేటువంటి హాఫ్ లీఫ్కి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది దొరకదు, ఎందుకంటే దీనిలో ఉండేటువంటి కెమికల్ ఏదైతే ఉందో KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ మొత్తం కూడా పీల్చేసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్. సో కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది దొరకదు, కాబట్టి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఫోటోసింథసిస్ ప్రాసెస్ని జరపదు.
సో తర్వాత ఏంటంటే 2 to 4 అవర్స్ తర్వాత ఈ లీఫ్ని ప్లక్ చేసేసి మనము అయోడిన్ టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసినప్పుడు హాఫ్ పార్ట్ ఏదైతే బాటిల్ బయట ఉంటుందో అది మొత్తం కూడా బ్లూ బ్లాక్ టర్న్ అయిపోతూ ఉంటుంది. అండ్ లోపల పార్ట్ ఏదైతే ఉందో అది అలాగే వైట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ అని లేదు కాబట్టి, ఫోటోసింథసిస్ జరగలేదు కాబట్టి స్టార్చ్ అనేది తయారు కాలేదు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి వెరీ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఆర్ మెటీరియల్ అని. ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 మార్క్స్కి ఏం అడుగుతాడంటే, వెన్ యూ ఆర్ కండక్టింగ్ దిస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామని అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ కేవలం ఒకటే జాగ్రత్త తీసుకుంటాం మనం, ఏంటంటే సో ది లీఫ్ విచ్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద బాటిల్ షుడ్ నాట్ టచ్ ద KOH. సో లీఫ్ ఏదైతే పెడతామో అది ఈ యొక్క బాటిల్లో పోసినటువంటి KOH రసాయనాన్ని తాకకూడదు. అలా తాకితే ఏమవుతుందంటే ది కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఇస్ టేకెన్ విచ్ ఇస్ అబ్జర్వ్డ్ బై ద KOH అగైన్ ఇట్ విల్ బి టేకెన్ బ్యాక్ బై ద లీఫ్. సో ఇక్కడ ఏమిటంటే ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ అనేవి రాంగ్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ నేర్చుకున్నాము. సో ఫోటోసింథసిస్ ఈక్వేషన్లో ఏంటి, జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ రెండు కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, సన్లైట్ ఆధ్వర్యంలో సన్లైట్ సమక్షంలో ఏంటంటే మనకి క్లోరోఫిల్ సహాయంతో గ్లూకోజ్ని అదేవిధంగా గ్లూకోజ్ తయారు చేసుకుంటూ ఉంది, వాటర్ రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది తెలుసుకున్నాం. సో దీన్ని వాన్నెల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్ కూడా చూడం, ఆర్ఎల్స్ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ లేదంటే మింట్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్. సో ఇలా ఏ రకంగా అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే జీవులు జీవించడానికి యానిమల్స్ జీవించడానికి ఏంటంటే ఎయిర్ నుండి ఏదో ఒక ఎసెన్షియల్ అంశాన్ని అవి తీసుకుంటూ ఉన్నాయి, అవి మొక్కల నుండి వస్తుందనేసి ప్రూవ్ చేయడం జరిగింది బెల్జార్ ఎక్స్పెరిమెంట్ తోటి, ఇజంట్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే కంపల్సరీ కూడా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనేసి మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే కంటే ముందు జస్ట్ ఓపెన్ యువర్ బుక్ అండ్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ వన్స్. ఓకే.